నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామంలో గల ఊర చెరువు కబ్జాకు గురవుతుందంటూ స్థానికుల ఆందోళన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ జోక్యం చేసుకుని ఊర చెరువును ఆక్రమణ నుండి కాపాడి అభివృద్ధి చేయాలన్న గ్రామ సర్పంచ్ పెంకే ఆనంద్ కుమార్, ఎంపీటీసీ భాస్కర్ రావు, గ్రామ నాయకులు. కాకినాడ కలెక్టరేట్ వద్ద గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళన. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్లో గల రోస్టర్ పొరపాట్లను సరిచేసి మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్. సెటిల్స్ సామాజిక వర్గాన్ని మరియు మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్కు వినతి పత్రం అందజేసిన జిల్లా సెటిల్స్ సంక్షేమ సంఘం నాయకులు. డీటెయిల్స్ చూస్తే కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఆక్రమణకు గురవుతున్న ఊర చెరువును కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ కాకినాడ రూరల్ మండలం పెనుమర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఊరికి నడిబొడ్డున ఉన్న ఊర చెరువు ఆక్రమణకు గురవుతుందంటూ స్థానికులు మీడియాను ఆశ్రయించారు. సుమారు 60 సంవత్సరముల పూర్వం నుండి ఊర చెరువుగా గ్రామ ప్రజలకు, రైతులకు పలు రకాలుగా సేవలందించిన ఈ చెరువును కొంతమంది తాము కొనుగోలు చేశామంటూ చెరువును మట్టితో కప్పెట్టే ప్రయత్నం చేశారు. ఇది పూర్వం జిరాయితీ భూమి అని గతంలో డాక్యుమెంట్స్ను తీసుకువచ్చి అప్పటి పాలకులతో కూడి చెరువును కొంతమేర పూడ్చిపెట్టే కార్యక్రమం చేశారు. తదనంతరం దీనిపై గ్రామ పంచాయతీ తరపున కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మరలా ఊర చెరువును మట్టితో పూడ్చుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటూ తిరిగి పనులు ప్రారంభించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శనివారం గ్రావెల్తో చెరువును పూడ్చేందుకు సిద్ధమవడంతో స్థానికులు మీడియాను ఆశ్రయించి తమ గోడు వెళ్లదీశారు. గ్రామ ఎఫ్ఎంబిలోనూ రికార్డులలోనూ 31 సర్వే నెంబర్లో ఊర చెరువుగా ఉన్న 2 ఎకరాలు సుమారు ఇప్పుడు జిరాయితీ భూమి ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించనిదే ఊరు నడిబొడ్డున ఉన్న చెరువును పూడ్చేందుకు సాహసించలేరని వారు ఆరోపించారు. దీనిపై గ్రామ సర్పంచ్ పెంకే ఆనంద్ కుమార్ మాట్లాడుతూ కోర్టు ఆర్డర్పై పంచాయతీ తరపున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అంతేకాక ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ దృష్టికి కూడా తీసుకుని వెళ్లడం జరిగిందన్నారు. గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జాలను ప్రోత్సహించమని స్పష్టం చేశారు. కాగా గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రభావతి మాట్లాడుతూ తాను విధుల్లో చేరి కేవలం కొద్ది రోజులు మాత్రమే అయినందున దీనిపై పూర్తి అవగాహనతో ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఊర చెరువును కబ్జా కోరల నుండి కాపాడి ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని ఎంపీటీసీ భాస్కర్ రావు, మాజీ సర్పంచ్ పెంకే శ్రీను, వాసంశెట్టి సత్యబాబు, పెంకే వీరబాబు, కాలా గోవింద్, పిల్లి కుమారస్వామి, గొల్లపల్లి యేసుబాబు, పిల్లి వీరభద్రరావు తదితరులు కోరారు. నా పేరు కాలా గోవింద్ అండి. పెనుమర్తి గ్రామంలో నేను 50 సంవత్సరాలు అండి. నాకు ఇది ఊర చెరువు అని ఇది పెద్దలప్పుడు నిర్ణయించిన చెరువు అండి. ఇది గేదెల్ని కూరలు కూడా ములుగుమలండి. ఇందులోని ఏదైనా కొనుక్కుని చెరువు కప్పెట్టేసి అన్నీ చేస్తున్నాడండి దారుణంగా అని. 50 సంవత్సరాలు పెట్టి నుంచి ఉన్న చెరువు అండి. ఇంచుమించు 10 సంవత్సరాలు పెట్టి నుంచి ఎలా చేస్తున్నాడండి. నా పేరు పిల్లి కుమారస్వామి అండి. మాది పెనుమర్తి గ్రామం అండి, కాకినాడ రోడ్ మండలం. ఇది అప్పుడే 15 సంవత్సరాల నుంచి ఇలాగా భీమేశ్వర గారు అని ఒక ఆయన కొనుక్కున్నారండి. ఊళ్ళో ఒక ఆయన త్వరలో కాగితాలు పుట్టించి, దొంగ కాగితాలు పుట్టించండి పంచాయతీ అన్నమాట. ఇది ఒక కుల్లికాలం అన్నమాట, 16 ఎకరాలకి
ఈ కులికాలంలో నీళ్ళు ఇంజరాల ద్వారా పండించేవారు అన్నమాట నా చేలు. అలాగా పెద్ద చెరువు అయిందండి. ఇప్పుడు మేము పుట్టినప్పుడు చెరువు చిన్నదండి. ఇప్పుడు మాకు 45 సంవత్సరాలు వచ్చాయండి. వెనకాల మాకంటే పెద్దోళ్ళకి 50 సంవత్సరాలు వచ్చాయండి. ఇది 3 తరాలు బట్టి ఉన్న గుడి అన్నమాట అండి ఈ గంగలమ్మ గుడి. అప్పటి నుంచి కూడా ఇందులో పుట్టిన చేప పంచాయతీ పాట ఎట్టేవారండి. పంచాయతీకి అందియండి. ఈ గుడి తీర్థాలు కూడా జరిగాయండి. అయితే ఇలా మా చిన్నతనం కాడి నుంచి ఇలాగ గేదెలు మేపుతూ ఇందులో గేదెలు తోలుకోవచ్చు, గేదెలు కడిగేసి ఇంటికి తోలుకెళ్ళటం, ఇందులో నీళ్ళే తాగియండి. చెరువు అంత పుష్కలంగా చాలా బాగుండేదండి. ఎవరైనా చనిపోయినా తానాలు చేయడానికి, గుళ్ళు పొద్దున్న తెల్లజాను తానాలు చేసి గుళ్ళకి పూజలు చేసుకోవడానికి అన్నట్లుగా అనుకూలంగా ఉండేదండి చెరువు. అయితే ఊళ్ళో వ్యక్తులు కొంతమంది దుర్మార్గులు తయారవి లేనిపోయి పుట్టించే కాగితాలు వేరే బయట వ్యక్తులకు అమ్మారండి. అమ్మడం వల్ల ముందు ఒక 5 సంవత్సరాల క్రితం ఆపేమండి. ఆపితే మళ్ళీ అందులోకి వెళ్తాము ఇందులోకి వెళ్తాము నన్ను నాటకాలు ఆడి ఇలా మళ్ళీ కప్పెట్టడానికి వస్తున్నారండి. ఇలా దౌర్జన్యంగా చేయడం వల్ల మరి ఊళ్ళో చెరువులకి ఒక గేదెలని పొలాలని ఇవి ఉంటాయి కదండి, ఎన్నట్లకి ఒక సంరక్షణ కావాలి కదండి. అట్లు కూడా ఆ సంరక్షణ లేకుండా ఏదో ఎండాకాలం ఎండిపోయినట్టు ఇది ఊరికి ఒక చెరువు అన్నమాట. ఇది ఊరికి దగ్గరగా చెరువు అన్నమాట అండి. ఈ చెరువు వల్ల అన్నట్లకి అనుకూలంగా ఉండేది అన్నమాట అండి. ఇప్పుడు ఇలా కప్పెట్టేసి దొంగ కబ్జాలు చేసి ఈ లేవట్లు చేసి ఇలా స్థలాల కింద అమ్ముదేమో చూస్తున్నారు అన్నమాట అండి. ఇది అనుకూలంగా ఊరికి ఒకటే చెరువు అండి. ఇది ఒకటండి. అయితే ఇంకా ఎదర 24 ఎకరాల చెరువు ఉందండి. ఆ చెరువు జోరు అది ఎక్కడో ఉందండి, దాని గొడవ లేదండి. అయితే ఈ చెరువు వల్ల చాలా ముఖ్యమైనవి అన్నీ ఉండేయండి. ఇప్పుడు ఈ కోల్పోయి ఉన్నమాట అన్నట్ల వల్ల గేదెలు కూడా నీళ్ళు తాగడానికి లేవండి. ఇంటికాడ మోటార్ పెట్టుకుని తడిపోవాల్సి వస్తుందండి గేదెలు. మళ్ళీ ఇంకో విషయం అండి, ఇప్పుడు దీనికి ఇలాగ రైతులకి దారి అన్నమాట అండి. పొలాలకి 200 ఎకరం 300 ఎకరం ఉంటుందండి. ఈ దారి కూడా మొత్తం ఆ మధ్యన మూసేసారండి. మళ్ళీ కొత్తగా మళ్ళీ రైతులు వేసుకున్నారు అన్నమాట అండి. ఇప్పుడు ఏంటంటే అండి, మెయిన్ కారణం చెరువు ఇలాగ కబ్జా చేయకూడదు, చాలా తప్పండి. దీని చేయడం చెరువు వల్ల పెద్దలందరూ కూడా చర్య తీసుకోవాలని కోరుచుకున్నామండి. నా పేరు గొల్లపల్లి యేసుబాబు గారండి. మాది తమ్మవరం గ్రామం. నేను నాకు ఒక 50-60 సంవత్సరాలు ఉంటాయండి. నేను ఒక 50 సంవత్సరాల కాడి నుంచి ఈ చెరువు ఇలా వెళ్తా వస్తా తెలుసండి మాకు. ఈ చెరువు అలా ఉండేది. ఈ పశువులు నీళ్లు తాగి ఎవరైనా స్నానాలు చేసేవారు. మామూలుగా ఎవరు చచ్చిపోయినా ఏం చేసినా ఈ గుడికి చేపలేసి గుడికి కూడా ఆదాయం వచ్చిందండి. గుడికి సంబరాలు అవి చేసేవారు. అంతగా ఉండేదండి. ఇది మరి ఎలాగా ఈ కాగితాలు పుట్టించి ఎలాగ అమ్మారో తెలియదండి మాకు. మరి ఎలాంటి సమస్యలు వస్తే ఎలా బతకాలా? ఇక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళకి రేపు పొద్దున్న యాసంకాలం వస్తే నీరు ఎలా వస్తుందండి? ఊరికి ఏదన్నా అగ్ని ప్రమాదం రావచ్చు. రావచ్చండి. ఇప్పుడు నీరు ఎలా వస్తాయండి? ఈ చెరువు ఉంటే ఏదో రకంగా జేసీబీ అది వచ్చి పట్టుకెళ్ళి కార్పొరేషన్ వాళ్ళు సహకారం చేస్తారు. నీళ్లు లేకపోతే ఏం చేస్తారండి? అందుగురించి దయించి పశువుల్ని ఇంకెక్కడ కడగడం లేదండి. ఇంక కడగడానికి దారి లేదండి. ఇంకెవరింటికాడ వాళ్ళే ఏదో కడుక్కోవడం అలా ఉండడం అండి. నా పేరు పిల్లి వీరభద్రరావు అండి. మాది పెనుమర్తి. మా ఊరు పెనుమర్తి గ్రామంలో సర్వే నెంబర్ 31. 31లో 2 ఎకరాల 16 సెంట్లు అండి. 2 ఎకరాల 16 సెంట్లలోని గంగాలమ్మ తల్లి గుడి ఒకటి, గంగాలమ్మ తల్లి గుడి వెనకాతల దొరల సుశానం ఒకటి, దాన్ని ఆనుకుని పెనుమర్తి గ్రామానికి ఊర చెరువు అనేసి ఒక ఊరగుంట ఉండేదండి. అది మా ఊళ్ళో ఎప్పుడో మా తాతల కాలం నుంచి ఆ ఊరగుంటలో దోళ్ళు ఉంటే ఆ దోళ్ళు కడుక్కుని దోళ్ళు నీళ్ళు తాగడానికి గట్రా ఉపయోగించేవారండి. దాన్ని ఉపయోగించిన తర్వాత వెనకాతల ఆ చెరువును ఆనుకుని ఒక 100 ఎకరాలు మన ఊడ్చి భూమి ఉందండి. ఆ 100 ఎకరాల నీరు ఈ చెరువు గుంట వచ్చి దాని పక్క నుంచి కాలగుండా సముద్రంకి వెళ్తుందండి. సముద్రంకి వెళ్తుంది. కానీ అది ఇప్పుడు ఏమైందంటే ఆ 2 ఎకరాల 16 సెంట్లు గుడితో పాటు ఆ శ్మశానంతో పాటు ఆ ఊరగుంటను కూడా కోన భీమేశ్వరరావు గారైనా అయినా మేము కొనుక్కున్నాము, మాకు వేరే వాళ్ళు ఎవరో అమ్మారు అనేసి దాన్ని ఆ ఊరగుంటనే ఒక 4-5 సంవత్సరాల క్రితం సగం కప్పెట్టారండి ఆయన. మళ్ళీ ఏ కారణం చేత ఊళ్ళో ప్రజలందరూ దాన్ని అడ్డుకుని ఆపారు. ఆపిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దాన్ని కప్పెట్టడానికి ఈరోజు లారీలతో వచ్చి దాన్ని కప్పెట్టడానికి వచ్చి ఇక్కడ రౌడీల నాళ్ళని తీసుకొచ్చి దౌర్జన్యం చేసి మొత్తం ఊళ్ళో ప్రజలను అక్కడ రానికుండా చేస్తున్నారండి. మాకు మా ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మా సీఎం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేస్తారని
మీకు అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం సార్. మా పెంకే వీరబాబు అండి, పెనుమర్తిలో సర్వే నెంబర్ 31 గ్రామకంఠం 2 ఎకరాల 16 సెంట్లు భూమి చెరువు. అది గ్రామ పట్టణంలో ఉన్నా సరే కానీ దాన్ని ఈ కోన భీమేశ్వరరావు అనే వ్యక్తి నేను కొన్నానని దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఈ కబ్జా గురి చేశారండి. అది దాన్ని దపదపాలుగా లారీలతో ఫిల్ చేయడం, గ్రామ ప్రజల్ని ఏంటని అడగనాకి వెళ్తే దౌర్జన్యంగా రౌడీలను పెట్టి వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. దయచేసి గ్రామ పట్టణంలో ఈ ఊరగంట అనే పేరు రాసి ఉంది, అయినా సరే ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి. కోర్టులో మేము ఎందుకు నెగ్గలేకపోతున్నాం అన్నది మరి అధికారులకి మరి మేము నిర్ణయించుకుంటున్నాం. ఏమని మీరు మళ్ళీ కోర్టుకి వేసి స్టే చేసి దాన్ని పూర్తి దర్యాప్తు చేసి గ్రామ ప్రజలకి ఈ చెరువుని ఇన్ని ఎకరాలు భూమికి తడిపే ఈ చెరువు ఆయకట్ట ఆపి గ్రామానికి ఈ చెరువుని అప్పచెప్తారని మరి కోరి ప్రార్థిస్తున్నాం అందరికీ. పేరు వాసంతి సత్యబాబు అండి. ఆ చెరువులోని ఒక మామూలుగా మనం మనుషులు కానీ తానం చేయాలంటే మనం ఇంటికి వెళ్ళి తానం చేసేస్తామండి. అదే పశువులన్నీ కూడా చక్కగా వచ్చి అక్కడ ములిగి ఆ చెరువు అన్నీ కూడా ఉండి పైన 21 ఎకరం భూమి చెరువు ఉందండి. అదే భూమి మీద ఇక్కడ ఈ చెరువు నుంచి పంటతో అన్నీ కూడా జరిగాయండి. అదే లెక్క ప్రకారంగా ఇక్కడ ఇంకుడు గుంట మొత్తం ఊళ్ళో భూములన్నీ కూడా మొత్తం ఇల్లు ఎవరైతే ఉన్నాయో ఆ ఇల్లు కూడా ఇక్కడ డ్రైనేజీ కట్టారంటే ఇక్కడ ఇంకుడు గుంట కూడా ఉండేదండి. అలా ఇంకుడు గుంట లేకుండా చేసి పడేసి కొంతమంది నాయకులు ప్రెసిడెంట్లు ఎవరైతే పరిపాలన నుంచి అక్కడి నుంచి వచ్చారో వీళ్ళందరూ కూడా కొంత డబ్బులు తీసుకున్నారో. పార్టీ వాళ్ళు అయితే వైసీపీ పార్టీ వాళ్ళు చేశారండి, ఇంకో పార్టీ వాళ్ళు చేశారు. కానీ మనం అన్ని పార్టీల పేరు ఎత్తకుండా నీట్గా ఈ పని అయితే మట్టి దొంగ పని చేశారు. ఇదైతే న్యాయం చేయాలని మా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సత్యబాబు అండి, ములికి సత్యబాబు అండి. భీమేశ్వర గారు ఇక్కడ కాంట్రాక్టర్ సార్. అదే వర్క్ అది మన జేసీబీ వర్క్ సార్. అవును సార్. ఎక్కడ పని చేస్తున్నారు? ఇక్కడ భీమేశ్వర గారు సార్. మన గొడవ ఉంటుంది కాంట్రాక్టర్, రైల్వే కాంట్రాక్టర్ సార్. ఏం చేయమన్నారు? అది తుప్పలు లాగాలని రమ్మన్నారు సార్ వర్క్ చేయడానికి. సైట్ సార్ ఏమో తెలియదని మరి వర్క్ రమ్మన్నారు, వచ్చి ఉంటుంది. ఎప్పుడు ఏం చేస్తున్నారు? పొద్దుడండి అంటే 12 గంటలకల్లా మొదలెట్టారు. కప్పెట్టమన్నారు, తుప్పలు లాగమన్నారు సార్. నేను ఫాలో అవుతున్నాను. కాదు మేడం, కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. వాళ్ళ పరిధి చెరువు గ్రామకంఠం ఉంది కదండి, మరి దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత పంచాయతీ సెక్రటరీగా మీదే కదా. ఎవరుంటే నేను కోర్టు ఆర్డర్ ఒకటే చూసి ఆగానండి. దాని గురించి కొన్ని పేపర్స్ ఇచ్చారండి. 2009, 8, 2010, 11 ఆ టైంలో పిఎస్ అయితే అంత మ్యాటిక్గా చూడలేదు నేను. అందులో కొన్ని చోట్ల అయితే గ్రామకంఠం అని, కొన్ని చోట్ల అయితే ఊర చెరువు అని ఉంది. సో అయితే ఆ వీరవ గారు ఏమన్నారంటే మనకి రీసర్వే జరిగింది మేడం, రీసెంట్గా రీసర్వేలో ఇది ఊర చెరువు అన్న పదం లేదు. సో మనం దానికి అప్లై చేద్దాం మేడం. నా పేరు పెంకే ఆనంద్ కుమార్. నేను పెనుమర్తి గ్రామ సర్పంచ్ని. కొంతమంది గ్రామ పంచాయతీలో ఉన్న ఊర చెరువుని కబ్జా చేశారు. అది డాక్యుమెంట్ పంచాయతీలో సరిగా ఎవిడెన్స్ ఇవ్వకపోవడం వల్ల గతంలో జరిగిందో ఇప్పుడు జరిగిందో తెలియదు. కానీ డాక్యుమెంట్ అయితే మటుకి పక్కాగా ఆన్లైన్ ద్వారాగా తీసిన మ్యాప్లు, శాటిలైట్ ద్వారాగా తీసిన మ్యాప్లు, పంచాయతీ 56 సంవత్సరాల బట్టి నుంచి బ్రిటిష్ వారు తీసిన పంచాయతీ విలేజ్ మ్యాప్లో కూడా ఊరగుంటని ఉంది. దీన్ని మరి ఆ డాక్యుమెంట్ని ఫేక్ డాక్యుమెంట్ కింద జిరాయితీ భూమని ఎలాగా సృష్టించారో తెలీదు, ఎలాగా కోర్టుని మాయ చేశారో తెలీదు. జడ్జిమెంట్ మాకు వచ్చిందని జడ్జిమెంట్ కాపీ మాకు పంపించారు. కానీ అది మేము మా డాక్యుమెంట్ ప్రకారం మేము ఫైట్ చేస్తాం. నేను ఊరికి మేలు చేయడానికే కానీ కీడు చేయడానికి లేను. పొలిటికల్ ప్రెషర్ నాకేమీ లేదు. కానీ నేను గ్రామ పంచాయతీ సర్పంచ్గా నా కర్తవ్యం నేను నిర్వహిస్తాను. నేను రిట్ పిటిషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఎలా జరుగుతుందని చేసి స్థానిక ఎమ్మెల్యే గారికి అందరికీ
తెలియపరిచాను, రైతులకి స్థానిక ఎమ్మెల్యే గారికి నేను తెలియపరిచాను. వెరిఫై చేసాం సార్, ఇవాళకి అయింది, అది వెరిఫై చేసాం, ఇవాళకి అయిందండి. అంటే సాటిలైట్ మ్యాప్, రెవెన్యూలో ఉన్న ఆన్లైన్లో ఆడంగుల మ్యాప్లు, ఆడంగులు పంచాయతీ విలేజ్ మ్యాప్, సాటిలైట్ మ్యాప్లు గట్రా ఇవాళకి అవ్వేయండి. ఇవాళ పట్టుకెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరికి రైతులు, సర్పంచ్గా నేను వెళ్ళి వినిపించుకుందామని. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వంలో ఎక్కడెక్కడున్న ఇంకుడు గుంటలు, చెరువులు, కాలువలు ఎన్నో తవ్వించారు. అలాగే మా చెరువుని కూడా తవ్వించి పెడతారని డిప్యూటీ సీఎం గారికి తెలియజేసుకుంటున్నాను. న్యాయంలో వచ్చిన తర్వాత రీసర్వేలో చేశారని అంటున్నారు, కానీ నాకు తెలియలేదండి అది. కానీ అది 15 సంవత్సరాల ముందు, ఈ రీసర్వే కాకుండా 15 సంవత్సరాల ముందు నేను సాటిలైట్ మ్యాప్ తీయించానండి. ఆ సాటిలైట్ మ్యాప్లో విలేజ్కి 18 ఎకరాల 20 సెంట్లు విలేజ్ గ్రామకంఠంగా ఉందండి. పూర్వం నుంచి ఉన్నది ఇప్పుడు ఈ రీసర్వేలు ఎలా మార్చేయగలుగుతారండి? ఎందుకు మార్చేశారండి అలాగా? ఎమ్మెల్యే గారు ఆన్లైన్ మ్యాప్ తీసుకురమ్మన్నారు, ఈవేళ తీసుకుని వెళ్తామండి. రైతులు, నేను, ఎమ్మెల్యే గారికి వినిపించుకుంటాం. పంతం నానాజీ గారు.